బ్రేక్ న్యూస్ సింగర్ మంగ్లీ పేరిట మైక్రో ఫైనాన్స్ మోసాలు కలకలం రేపాయి. మంగ్లీ పేరును వాడుకొని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే మంగ్లీ మాత్రం ఆ వార్తలను ఖండిస్తున్నారు. తన ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం తనను తన తమ్ముడిని చాలా మంది కలుస్తుంటారని తెలిపారు. ఈవెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే గానీ వాళ్ళ పర్సనల్ వ్యాపారాల గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు మంగ్లీ. ఇలాంటి మోసపూరిత విషయాల్లో తన పేరును వాడుకోవడం న్యాయం కాదని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కావాలనే కొందరు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంగ్లీ. తన ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని క్లారిటీ ఇచ్చారు. తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా, డబ్బులు అడిగినా నమ్మవద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డబ్బులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలంటూ పోలీసులను కోరారు సింగర్ మంగ్లీ. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ ప్రసన్న, అయితే ఏదో మోస్ట్ పాపులర్ అయినటువంటి సింగర్ మంగ్లీ పేరిట అనేకంగా ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట జరుగుతున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సింగర్ మంగ్లీ అయితే ఖండించారు. ఇన్స్టాగ్రామ్లో తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక పోస్టును కూడా పెట్టారు. అయితే నా పేరు మీద వస్తున్నటువంటి ఈ యొక్క డబ్బులు వసూలు చేశారన్నటువంటి వార్తలన్నింటినీ కూడా నేను ఖండిస్తూ ఉన్నాను. మైక్రో ఫైనాన్స్ అంటూ ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదిస్తే వారిని నమ్మవద్దు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మంగ్లీ ఒక పోస్ట్ అయితే చేశారు. అయితే తన ఈవెంట్స్కు సంబంధించి ఏవైతే అఫీషియల్ ఈవెంట్స్ ఉంటాయో ఆ ఈవెంట్స్కు సంబంధించి చాలామంది ఆర్గనైజర్స్ అంటూ లేకపోతే చాలామంది వచ్చి తన తమ్ముడిని తనను కలుస్తారు. కానీ వారి వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి సమాచారం మాకు లేదు, కనీసం మాకు మా పర్సనల్ ఈవెంట్స్ తప్ప వేరే వ్యాపారాలు ఏవీ లేవంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎవరైనా సరే ఆవిడ పేరు చెప్పి డబ్బులు అడిగితే కనుక అసలు ఇవ్వద్దు, అలాంటి వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు మంగ్లీ. మరొక పక్క తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక తన ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా కూడా ఈ వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పోలీసులు న్యాయం చేయాలంటూ కూడా ఈ పోస్టులో అయితే పోలీసులని మంగ్లీ కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రసన్న. అయితే మైక్రో ఫైనాన్స్ పేరిట మంగ్లీ అలాగే తన కుటుంబ సభ్యులు అనేకంగా మోసాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఇటీవల అనేక కథనాలు కూడా వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి. ఒక వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా అయితే డబ్బులను పంచుతున్నటువంటి లెక్క పెడుతున్నటువంటి వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే దీనిపైన ఓ క్లారిటీ ఇస్తూ సింగర్ మంగ్లీ కూడా తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అయితే పోస్ట్ని అయితే పెట్టారు. సో ముఖ్యంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మనకి ప్రసన్న. అయితే విజయ్, ఇప్పటికే చూసుకుంటే ఇలాంటి మోసాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మంగ్లీ పేరుతో కూడా ఇలాంటి మోసాలు బయటపడుతున్నాయి కాబట్టి ఇటు పోలీసులకి మంగ్లీ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి విచారణ చేస్తున్నారు, ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు అనుకోవచ్చు విజయ్? ఎస్ ప్రసన్న, ఇటు మంగ్లీ ఒక్కతే కాదు, చాలా మంది సినీ సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే రాజకీయ ప్రముఖులు కావచ్చు, వాళ్ళ పేరిట కూడా ఇలాంటి మైక్రో ఫైనాన్స్ మోసాలు అయితే బయటపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ అనేటువంటి పేరుతో మోసాలు చేస్తూ ఉన్నారో ఈ నేరగాళ్ళందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని సో వాళ్లకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్లు సేకరించి ఆ ఫోన్ నెంబర్ ద్వారా అది కలవట్లేదు, లేకపోతే ఆ నెంబర్ రీచబుల్ లేదు, నాట్ రీచబుల్లో ఉంది, ఈ నెంబర్కి డబ్బులు పంపించండి అంటూ కూడా ఆన్లైన్లో డబ్బులు పంపించుకోవడము, అలాగే వేరొక వ్యక్తిని పంపిస్తాము ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వండి అంటూ కూడా డబ్బులు ఇప్పించుకోవడము. సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీటిపైన అటు మంగ్లీ కూడా పోలీసులను
కోరింది. కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేటువంటి వారిపైన అంటూ కూడా పోలీసులను అయితే కోరింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా సామాన్య ప్రజలకు కావచ్చు, అలాగే ఈ సెలబ్రిటీలను అనుసరించేటువంటి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా అవగాహన అయితే కల్పిస్తూ ఉన్నారు. ఎవరు కూడా డబ్బులు అడగరు మిమ్మల్ని. ఒకవేళ అలాంటి డబ్బులు అడిగేటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా నేరపూరితమైనటువంటి ఆలోచనతోనే డబ్బులు అడుగుతారు కాబట్టి సో ఖచ్చితంగా పోలీసుల్ని ఆశ్రయించాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు మంగ్లీ కూడా పోలీసుల్ని కోరింది కాబట్టి ఎవరెవరు మంగ్లీకి సంబంధించి పేరు వాడుకొని డబ్బులు వసూలు చేశారు, అలాగే ఎంతమంది మోసపోయారనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకునేటువంటి పనిలో అయితే పోలీసులు పడారని చెప్పాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.